హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో బిగ్ బాస్ లాంచ్ ఎపిసోడ్ జరిగిన తర్వాత కామనర్స్ నుండి అయితే 6 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. అందులో నాగాకి సెలెక్ట్ చేయలేదు, మనీష్ని అయితే సెలెక్ట్ చేశారు. సో సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఎలా అంటే నాగా సెలెక్ట్ చేయకుండా నాగా డిజర్వ్ అని, మనీష్ డిజర్వ్ కాదని చాలా కామెంట్స్ అయితే చూశాను. సో మనకి బాగా తెలుసు, చాలామంది ఏంటి ఒపీనియన్ అంటే నాగాకి 2 స్టార్స్ వచ్చాయి. అభిజిత్ కూడా చాలా స్పెషల్గా అప్రిషియేట్ చేసిన నాగాకి అభిజిత్ మళ్ళీ ఒపీనియన్లో తీసుకోకుండా మనీష్ ఒపీనియన్గా తీసుకోవడం ఏంటి, శ్రీముఖి గారు మనీష్ని సెలెక్ట్ చేయడం ఏంటని చాలా టాక్ అయితే వినిపిస్తుంది. ఎస్, మీరు అనేది కరెక్టే. నాగాకి 2 స్టార్స్ వచ్చాయి, మనీష్కి ఎల్లో కార్డ్ వచ్చింది. తర్వాత తన పర్ఫార్మెన్స్ ద్వారా తన ఎల్లో కార్డ్ రిమూవ్ అయ్యి తను కూడా ఒక స్టార్ పర్ఫార్మర్గా లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్లో ప్రూవ్ చేసుకున్నాడు. నేను ఎందుకు ఏం చెప్తున్నానంటే నాగా ఒకనొక సిచ్యువేషన్లో లాగ్ అయిపోయాడు. అది ఎక్కడంటే లాస్ట్ 13th and 14th ఎపిసోడ్లో ఒపీనియన్స్ చెప్పాల్సి వచ్చినప్పుడు అన్వర్తిగా నాగాని సెలెక్ట్ చేశారు. అన్వర్తిగా సెలెక్ట్ చేసినప్పుడు నాగా దానికి సమాధానం ఇచ్చుకోలేకపోయాడు. అంతేకాకుండా దాన్ని ఎలా సర్దిపుచ్చుకున్నాడంటే నా క్యారెక్టర్ ఇంతే, నేను ఒకరిని ఒప్పించను, దాన్ని వాదించలేదనమాట. సో నాగా క్యారెక్టర్ ఏంటంటే ఒక ఇన్నోసెంట్ అండ్ ఒక ఫెయిర్ క్యారెక్టర్, ఒక సెటిల్డ్ క్యారెక్టర్ అనమాట. దాని నుండి బయటకు వచ్చి గొడవలు పడడం కానీ ఏదైనా సిచ్యువేషన్ని ఆర్గ్యుమెంట్ చేయడంలో కానీ ఇష్టపడ్డాడు. సో అలాంటి క్యారెక్టర్ బిగ్ బాస్లో ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా? నాగా చాలా జెన్యూన్, నేను ఒప్పుకుంటాను. టాస్క్లు కూడా బాగా ఆడాడు. కానీ బిగ్ బాస్ టాస్క్లు ఆడితే కాదు, వాయిస్ రైట్ చేయాలి, పాయింట్స్ పెట్టాలి. నువ్వు ఎంత మాట్లాడితే అప్పుడే నలుగురికి కనిపిస్తావు, నీ వల్ల కంటెంట్ వస్తుంది అనమాట. గేమ్స్ అలా డల్లగా ఆడుకుని పోయినంత మాత్రం నీవు ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. అదే డిఫరెన్స్ నాగాకి మనీష్కి. డిఫరెన్స్ ఏంటంటే మనీష్ పాయింట్ పెడతాడు, చాలా క్లెవర్, చాలా తెలివైన వాడు, మంచి పాయింట్స్ మాట్లాడతాడు, మంచిగా వాదించే శక్తి కూడా ఉంది, గేమ్స్ కూడా ఆడగలడు. అదే ప్రూవ్ చేసుకున్నాడు మనీష్. స్టార్టింగ్లో ఈయన క్లెవర్ అని అందరికీ బాగా తెలుసు, కానీ తన టాస్క్ పర్ఫార్మెన్స్ అనేది చాలా రాంగ్. చాలా అంటే తన వేసుకున్న కొన్ని మైండ్ గేమ్స్ అంటారు కదా, అవి బాగా దెబ్బకొట్టాయి అనమాట. సో అందువల్ల తన గ్రాఫ్ అనేది పడిపోయింది. కానీ రాను తన తప్పులు తనే తెలుసుకొని ఫైనల్ స్టేజ్ ఆఫ్ అగ్ని పరీక్షలో తను బాగా ఆడి పర్ఫామ్ చేసుకున్నాడు. సో అందువల్లే నాగాని దాటేశాడు మనీష్. అందువల్ల అభిజిత్ మనీష్ని సెలెక్ట్ చేయడానికి గల కారణాలు ఇవే. బాగా ఆలోచిస్తాడు, మైండ్ గేమ్ ఆడగలడు, మాటలతో కూడా కొంచెం గట్టిగా వాదించగలడు, చాలా క్లియర్గా ఉంటాడు. కాబట్టి మనీష్ని అయితే సెలెక్ట్ చేశారు నాగా కంటే. నా ఒపీనియన్ కూడా అంటే నాగా కంటే మనీషే డిజర్వ్ అని నాకు అనిపించింది. అదేవిధంగా ప్రియా అండ్ దివ్య, వీళ్ళిద్దరూ బోత్ ఒకేలా నాకు అనిపించారు. వీళ్ళిద్దరిలో ప్రియా వెళ్ళడం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, కానీ దివ్య కూడా చిన్నపాటి డిజర్వ్ క్యాండిడేట్ అని అనిపించింది. ఎందుకంటే ప్రియా క్యూట్, ఓట్స్ ద్వారా వెళ్ళింది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ప్రియా కంటే దివ్య కొన్ని పాయింట్స్ చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతుంది, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతుంది, బాగా వాదిస్తుంది, గేమ్స్ కూడా చాలా బాగా ఆడింది. ప్రియా కూడా ఆడింది, ప్రియా నాట్ డిజర్వ్ అని అనట్లేదు, కానీ దివ్య కూడా కొంచెం డిజర్వ్. సో ప్రియా అండ్ దివ్య ఒకే కేటగిరీలో ఉన్నారు. నాగా అండ్ మనీష్కి వస్తే మాత్రం నాగా ఎక్కడో చిన్నపాటి గ్రాఫ్ అయితే మనీష్ కంటే తక్కువ ఉందని నాకు అనిపించింది. నా ఒపీనియన్ అది. మీకేమనిపించింది? నాగా డిజర్వా, మనీష్ డిజర్వా? కింద కామెంట్ చేయండి. అదేవిధంగా దివ్య, ప్రియాల్లో ఎవరు బెటర్ అనిపించిందో కింద కామెంట్ చేయండి. తర్వాత వీడియోలో మరిన్ని అప్డేట్స్ మాట్లాడుకుందాం. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.